నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నియమాలను ఉల్లంఘించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు హెచ్చరించారు. ట్రాఫిక్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గత 3 రోజులుగా మైనర్లు వాహనాలు నడపడంపై ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్ జోన్ పరిధిలో మొత్తం 109 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. వీరిలో మైనర్లు అత్యధికంగా ఉన్నారని స్పష్టం చేశారు. మైనర్లు వాహనం నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదో పుట్టాను నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే చట్టం ఒప్పుకోదు, సమాజం కూడా ఒప్పుకోదు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు మా గౌరవ డీసీపీ గారు రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారు, మా గౌరవ అడిషనల్ డీసీపీ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు గత 3 రోజుల నుంచి మైనర్ డ్రైవింగ్కు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నది. మైనర్ డ్రైవింగ్ అంటే చట్టబద్ధమైన వయస్సు పూర్తి కాని పిల్లలు వాహనాలు నడపడం. 16 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా కొన్ని వాహనాలు 50cc బిలో వెహికల్స్ నడపవచ్చు, టీవీఎస్ లాంటి. ఎబోవ్ 50cc వెహికల్స్ మాత్రము 18 ఇయర్స్ దాటిన తర్వాత ఆర్టీఏ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలు నడపాలి. సెక్షన్ 199A ప్రకారము మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారము మైనర్ తప్పు చేసినట్లయితే వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుంది. అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే 500 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష సెక్షన్ 181 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము విధించవచ్చు. అలాగే సెక్షన్ 207 ప్రకారము రిజిస్ట్రేషన్ లేకుండా అవసరమైన పర్మిట్ లేకుండా వాహనాన్ని నడిపితే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. కాబట్టి మా తల్లిదండ్రులకు వాహన యజమానులకు తెలియపరచడం ఏమనగా, పిల్లలు చట్టవిరుద్ధంగా వాహనాలు నడిపితే వాహన యజమాని అయిన తల్లిదండ్రులు కానీ గార్డియన్లు కానీ బాధ్యత వహించాలి. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్పు చేయకపోతే కూడా వారిని బాధ్యులుగా చేస్తారు. చివరగా చిన్న సందేశం ఏంటంటే, చిన్న వయసులో గొప్పగా డ్రైవింగ్ చేయడం కాదు, చట్టాన్ని గౌరవించడం, ప్రాణాల్ని కాపాడుకోవడం నిజమైన గొప్పతనము.